అండి గుడ్ మార్నింగ్ అండి. మ్యాక్సిమం దోసకాయ అంటే అందరికి తెలుసు కదండి. దోసకాయతో నేను పప్పు చేద్దామని పప్పు నేను ఒక టీ గ్లాస్ వేసి ముందుగా నేను పప్పు ఏంటంటే అన్నీ ఒకసారి కూడా వేసుకోవచ్చు. బట్ పప్పు ఇట్లా ముందు ఒక 2 విజిల్స్ వచ్చి ఇది కొంచెం కుక్ అయ్యాక వేసుకుంటే పప్పు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. బాగా పప్పు కూడా మెదిగిపోతుంది. సో అందుకని నేను ఇలా వేసాను. సో ఇప్పుడు టమోటా, పచ్చిమిర్చి, దోసకాయ, ఆనియన్ పోపుకి కొంచెం చింతపండు, ఇంగువ అండి. ఇంగువ అనేది పప్పుల్లో మంచి ఫ్లేవర్ వస్తుంది. సో యాడ్ చేశాను. ఫస్ట్ నేను ఈ టమోటా, పచ్చిమిర్చి అన్నీ యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 విజిల్స్ రానిచ్చేస్తాను. అప్పుడు మనం స్మాష్ చేసేసుకొని బాగా పోపు అనేది పెట్టేసుకోవచ్చు. సో ఇలా అయితే చాలా బాగుంటుంది. అన్నీ ఒకసారి వేస్తే ఏంటంటే పప్పు బాగా సరిగా ఉడకటం లేదండి. సో అందుకనే నేను ఇలా చేస్తున్నాను. దోసకాయ అయితే అందరికి ఐడియా ఉంటుందనే దోసకాయ చూపించలేదు. సో దోసకాయతో పప్పు చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడైతే నేను కొంచెం వాటర్ ఒక టీ గ్లాస్ ఇందాక ఆల్రెడీ పప్పులో ఉంటాయి. సో కొంచెమే యాడ్ చేశాను. కొంచెం పసుపు వేసి బాగా మనము 2 విజిల్స్ రానించే వరకు కుక్ చేద్దాము. పసుపు అయితే యాడ్ చేస్తాను. సో ఇప్పుడు విజిల్ అయితే పెట్టేస్తానండి. ఒక 2 విజిల్స్ రానిచ్చి నేను తర్వాత పప్పు స్మాష్ చేస్తాను. నేను బాగా స్మాష్ చేసుకున్నాను. పోపు కూడా నేను ముందుగా పెట్టేసుకున్నాను అండి. పోపు అంటే ఆనియన్ ఇవే కదా, అందుకని సో నేనేం చూపించలేదు, అన్నీ మిక్స్ చేస్తాను ఇప్పుడు. సో ఇప్పుడే పోపు వేసాను. సో ఉప్పు వేసేసుకొని అన్నీ నార్మల్గా చూసారా ఎంత బాగుందో కదా. సో ఈ విధంగా అయితే వస్తుంది పప్పు. చపాతీలోకి, రైస్లోకి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి దోసకాయ పప్పు. మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్లో పెట్టండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.